హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక స్మాల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో సండే వ్లాగ్ అనమాట. అలాగే మండే కూడా కొంచెం యాడ్ చేశాను, కొన్ని క్లిప్స్ తీసాను అంతే. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా సండే రోజు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, నార్మల్గా మార్నింగ్ అయితే ఇంకా మనకు ఆర్డర్ వచ్చేసింది అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. సో ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసింది. ఇంకా ఇది మీషో ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టిన, ఇంతకు ముందు కూడా వీడియోలో నేను షేర్ చేశాను. సో హాల్ కోసం సపరేట్గా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా బెడ్రూమ్కి అంటే బెడ్కి తీసుకుందామని చెప్పేసి ఇంకోటి తీసుకున్నా. అది నచ్చింది, దాని క్వాలిటీ కూడా బాగా అనిపించింది అనమాట, అందుకే తీసుకున్నాను. సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీకు కూడా హెల్ప్ అవుతుందన్న ఒక ఒపీనియన్తో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అంటే ఒక రోజు ముందే వచ్చిందనమాట ఆర్డరు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇవాళ ఇంకా దోశ పిండి మిగిలిపోయిందని చెప్పేసి పునుగులు అయితే వేస్తున్నాను. సో చాలా అంటే రోజు మనకి దోశలు అంటే కొంచెం బోరు కొడుతుంది కదా, అందుకే అప్పుడప్పుడు ఇట్లా దోశ పిండితో నార్మల్గా అంటే చట్నీ అవసరం లేదు, దీనికి నార్మల్గా చట్నీ అవసరం లేకుండా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలైతే నార్మల్గా టమాటా సాస్తో లేకపోతే ఊరికే తిన్నా కూడా బాగుంటుంది. మనం వడియాలలాగా అంటే నార్మల్గా పాపడాలలాగా కాల్చుకొని అన్నంతో నంచుకొని తింటాము, అలాగే వీటితో కూడా తినొచ్చు అన్నమాట. కరుకరులాడుతూ మంచిగా వస్తాయి, బియ్యం పిండి కదా. సో చకినాలు ఎలా వస్తాయో అట్లా వస్తాయి అన్నమాట. సూపర్ ఉంటాయి, ట్రై చేయండి. ఒకటే తీరెందుకులే అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా నేను చేశాను అనమాట. అప్పుడప్పుడు చేస్తాను, ఒకసారి చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ తర్వాత వచ్చేసి సండే, ఇంకా మా సండే రోజు స్పెషల్స్ అయితే ఏముంటాయి, ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా ఇవాళ నాన్ వెజ్. సో సండే రోజు అనమాట. సో సండే అయితే నేను ఇంకా చికెన్ అయితే వచ్చేసింది. ఇంకా రాగానే రోజు నార్మల్ రైస్ ఎందుకని చెప్పేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఎలా చేశాను అనేది చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది. బగారా రైస్ విత్ కాజు చికెన్ అనమాట. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా రోజులా కాకుండా చాలా డిఫరెంట్గా చేసిన. ఫస్ట్ అయితే బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలైచి, లవంగా, చెక్క, అలాగే బిర్యానీ ఆకు, పువ్వు ఇవన్నీ కూడా వేసి తాలింపులో సాజీరా, జీలకర్ర వేసి తాలింపు వేసుకొని ఎసరు వచ్చిన తర్వాత ఇంకా బియ్యం అయితే యాడ్ చేసేసుకొని అందులో కొన్ని 2-3 మిరపకాయలు కూడా యాడ్ చేసేసి 2-3 పొంగులు వస్తే మనకి ఇంకా బియ్యం అయితే ఉడికించేసుకుంటే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడైతే కాజు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, చికెన్ మసాలా, కొంచెం పెరుగు, ఆయిల్ ఇవన్నీ కూడా వేసి మంచిగా ఒక 10 నిమిషాలు అయితే మంచి ఉప్పు కారంలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి గంజి పెట్టుకొని 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అందులో అల్లం పేస్ట్, ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసేసి ఇంకా తర్వాత చికెన్ కూడా వేసి కాజులు, ధనియాలు, అలాగే ఇలైచి, లవంగ ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం ఇంకా చికెన్లోకి అయితే వేసేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీరతో చల్లేసుకొని సర్వ్ చేసుకొని తింటే అసలు ఏమన్నా టేస్ట్ ఉందా, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇది మండే రోజు అనమాట. మండే మార్నింగ్ నేను 2 డేస్ షూట్ చేశాను ఇది నార్మల్గా. సో లాంగ్ వీడియోస్ అసలు కుదరట్లేదు, అందుకే నార్మల్గా చిన్న వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. తర్వాత మండే ఇంకా ఎర్లీ మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసుకొని ఇంకా ఇవాళ అయితే మా బాబా హాస్టల్కి వెళ్తున్నాడు, వాడిని తోలేయడానికి వెళ్తాం అన్నమాట. సో అది కూడా షేర్ చేస్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకండి. తర్వాత పాయసం చేస్తున్నాను ఇక్కడ. నార్మల్గా అయితే ఇంకా నేను సేమియాతో, మా ఇంట్లో అయితే పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తినేది పేనీళ్ళతో తింటారనమాట, సన్న సేమియా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంజి పెట్టుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకొని నార్మల్గా అయితే చేసేసాను. పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ వచ్చు. కాకపోతే ఒక టిప్ ఏంటంటే మనము ఎక్కువ వాటర్గా ఉండాలంటే షుగర్ ఫస్ట్లో యాడ్ చేసుకోవద్దు, లాస్ట్లో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అయితే అప్పుడు బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకా టిఫిన్ అంటే నాకైతే మండే ఫాస్టింగ్ అనమాట. అలా ఇంకా పిల్లలకి పెట్టి నేను కూడా తినేసి వాడికి హాస్టల్ తోలేయడానికి అయితే వెళ్తున్నాము. ఒక రోజు ముందే నేను బ్యాగ్ అంతా కూడా సర్ది పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ రెడీ అయిపోయినాము. మేమైతే ఆఫ్టర్నూన్ తోలేసామన్నమాట. ఇంకా అన్ని వర్క్స్ చేసుకొని ఇంకా పీస్ఫుల్గా తోలేద్దామని చెప్పేసి తోలేస్తున్నాం అనమాట. వాడొచ్చేసి ఇప్పుడు 4th క్లాస్ అనమాట. సో హాస్టల్లో ఉంచాము. సో ఇంత చిన్న పిల్లల్ని హాస్టల్లో ఉంచడం అవసరమా అని మీరు అనొచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్ బాగాలేక మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట మాకు సిటీ అనేది. సో అందుకు అప్ అండ్ డౌన్ కష్టం అవుతుంది అని చెప్పేసి మేమైతే హాస్టల్లో వేసాము. సో సేఫ్ అన్నమాట, మన ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కూల్ ఇదనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ తర్వాత అక్కడ హాస్టల్లో దింపేసేసి
ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వస్తూ స్వీట్స్ షాప్లో ఆగేసి ఇంకా అక్కడ కొన్ని స్వీట్స్, బ్రెడ్స్, అలాగే గులాబ్ జామ్, మా పాప కోసం జాము, చాక్లెట్స్, అదే బ్రెడ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.